హాయ్ అన్న, ఐ ప్లాన్ మాస్టర్స్ ఇన్ ఇటలీ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ సైడ్. సో ఫుల్ టైమ్ జాబ్స్ ఉన్నాయా అండ్ ఇటలీ వర్తేనా అని చెప్పేసి అయితే అడిగాడనమాట ఒక తమ్ముడు. సో తమ్ముడు, నువ్వైతే కరెక్ట్ పర్సన్ అడిగావు. ఎందుకంటే మైసెల్ఫ్ ఐఎమ్ ఐ మెకానికల్ ఇంజనీర్. సో నేను మెకానికల్ ఇంజనీర్ అనమాట బ్యాచిలర్స్లో. సో మాస్టర్స్లో సేఫ్టీ ఇంజనీరింగ్ అండ్ ఇప్పుడు చేసే జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనమాట. సో నా నా ట్రాన్సిషన్ పక్కన పెట్టేస్తే, ఎందుకంటే నాది సిచ్యువేషన్ డ్రివెన్ ట్రాన్సిషన్ అనమాట, అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ థింగ్ మెకానికల్లో అంత ఉందా అంటే ఎడ్యుకేషన్ ఉంది, ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే జాబ్స్ వచ్చేసి నీకేంటంటే మెకానికల్లో డెస్క్ జాబ్సే ఉంటాయన్నమాట మ్యాక్సిమమ్. లైక్ ఫీల్డ్లోకి వెళ్ళి నువ్వు చేసే జాబ్ కంటే కూడా డెస్క్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి. ఫీల్డ్ జాబ్స్ కూడా ఉంటాయి, కాకపోతే లాంగ్వేజ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ అంత బాగా రాదు. సో ఖచ్చితంగా ఇటాలియన్ రావాలి. అండ్ ఆల్సో జర్మనీ చూసుకుంటే బెటర్ నువ్వు, ఎందుకంటే మెకానికల్ మంచి సౌండ్ ఉంది జర్మనీ, యూరోప్లో, నాట్ ఇటలీ. సో నీకు ఎవరైతే ఇటలీ సజెస్ట్ చేశారో కొంచెం రాంగ్గానే సజెస్ట్ చేశారని అయితే నేను చెప్పగలను. అండ్ ఆల్సో నేను కరికులంలో బాగా చదవగలను, బాగా యూజ్ చేసుకుంటాను మెకానికల్ అంటే కనుక ఖచ్చితంగా నువ్వు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకో ఫస్ట్. ఇండియాలో లాంగ్వేజ్ నేర్చుకుని నీ ఎఫర్ట్స్ అక్కడ చూపించు. అక్కడ నీకు గనక ఓకే, నాకు లాంగ్వేజ్ వచ్చేసింది, పర్లేదు అనిపిస్తే అప్పుడు స్టార్ట్ చేయి జర్మనీకి అప్లై చేయడం. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నువ్వు ఎడ్యుకేషన్తో పాటు లాంగ్వేజ్లో కూడా స్ట్రాంగ్ ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది జర్మనీలో. సో నో వరీస్. ఇటలీ అయితే మాత్రం నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే నేను చేసిన తప్పదే. సో నాకు ఒక కన్సల్టెన్సీ ఇట్లానే జర్మనీలో అడ్మిషన్స్ అయిపోయే టైంకి వెళ్ళాను. సో వాళ్ళు ఏంటంటే డబ్బులు చేసుకోవడానికి ఇటలీని సజెస్ట్ చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ అది ఇది అని మన మైండ్లోకి ఎక్కిచ్చేస్తారు. అప్పట్లో నాకు ఇంత నాలెడ్జ్ లేదనమాట, యూట్యూబ్కి వెళ్ళి చూసే అంత, ఎందుకంటే విచ్ ఈస్ 8 years బ్యాక్ కాబట్టి. సో అప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, యూట్యూబ్లో ఇంత రిసోర్స్ లేదు. ఇప్పుడు చాలా రిసోర్స్ ఉంది యూట్యూబ్లో, చాలామంది ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తున్నారు. సో చూసి జర్మనీ వెళ్ళటం బెస్ట్ అని అయితే నేను సజెస్ట్ చేస్తాను. కొంచెం కష్టపడ్డా సరే నీకు మంచి జాబ్ వస్తుంది అక్కడైతే. అండ్ ఆల్సో శాలరీస్ పరంగా కూడా ఇటలీ కంటే కూడా ఒక ₹1 ఎక్కువే వస్తుంది అక్కడ. ఇక్కడ రూపాయి సంపాదిస్తే అక్కడ ₹1.5 సంపాదించుకోవచ్చు. సో మై సజెషన్ ఈస్ టు గో జర్మనీ, నాట్ టు ఇటలీ. దో నేను బాగా చదువుతా కదన్నా, నాకు జాబ్ వస్తుంది కదన్నా అంటే కూడా చెప్పలేము, ఎందుకంటే మైసెల్ఫ్ ఐఎమ్ ఆల్సో 83% స్టూడెంట్ అనమాట నేను కూడా మెకానికల్లో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే చెప్పా కదా, సో మెకానికల్కి అంత లేదు. అండ్ ఆల్సో నేను ఇక్కడ ఇంటర్న్షిప్ కూడా చేశాను లోకల్ కంపెనీస్లో. అండ్ ఆల్సో సిచ్యువేషన్ అప్పుడు కరోనా కాబట్టి నేను మారిపోవాల్సి వచ్చింది కోర్సు. సో అదంతా పక్కన పెట్టేస్తే నా స్టోరీ, నేనైతే మెకానికల్ వచ్చేసి సజెస్ట్ చేయను ఇటలీకి. అండ్ ఆల్సో ఇక్కడ చేసేవాళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్స్, మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ల్యాప్టాప్ ముందు వేసుకుని టెస్టింగ్ అవి ఇవి చేసుకుంటూ ఉంటారు. సో నీకు కోర్ మెకానికల్, నాకు మంచిగా మెకానికల్ స్టూడెంట్స్ గురించి తెలుసు, నాకు మనం హార్ట్కి తీసుకుంటాం ఏదైనా సరే. సో అంత బాగా నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఐ సజెస్ట్ జర్మనీ అనమాట, అంత కోర్లో చేయాలి జాబ్ అంటే కనుక. వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి. థ్యాంక్ యూ.